వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. మార్కాపురం బస్సు ప్రమాదంలో 13 మందిని బలి తీసుకున్నది ఎవరు? ఆ 13 కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని మిగిల్చిందెవరు? ఆ 13 మందిని సజీవంగా దహనమైపోవడానికి కారణం ఎవరు? బస్సు డ్రైవరా, లేదంటే బస్సుని దాని ఫిట్నెస్ని పట్టించుకొని యాజమాన్యమా? చాలా స్పష్టంగా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం మొట్టమొదటి ఆరోపణ అయితే, రెండో ఆరోపణ బస్సు ఫిట్నెస్ పైన స్పష్టంగా కనిపిస్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత ఫిట్నెస్ గురించి ఇప్పుడు దానికి సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అన్యాయంగా 13 మందిని బలి తీసుకున్న తర్వాత ఫిట్నెస్ అంశం పైన ఇప్పుడు మాట్లాడుతున్నారు అధికారులు. అసలు ఫిట్నెస్ లేని బస్సులని రోడ్లపైకి ఎలా రాణిస్తున్నారు? ఒక ఫిట్నెస్ లేని బస్సు తెలంగాణలోని నిర్మల్ నుంచి నెల్లూరు జిల్లా కావలి వరకు రోడ్డుపైన ప్రయాణిస్తే అది ప్రమాదానికి గురైనప్పుడు తీరని ప్రమాదానికి గురైనప్పుడు తీరని నష్టాన్ని మిగిలుస్తుందని, అనేక మంది అమాయకులని బలి తీసుకుంటుందని, ఆ బస్సును నమ్మి ఆ బస్సులో కూర్చున్న అమాయకులని బలి తీసుకుంటుందని అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? ఇదే అతిపెద్ద ప్రశ్న. చాలా స్పష్టంగా మార్కాపురం బస్సు ప్రమాదానికి కారణం డ్రైవర్ అని అర్థమవుతోంది, డ్రైవర్ అని తెలుస్తుంది. ఎందుకంటే చనిపోయిన శవాలను ఒక్కసారి చూడండి. చనిపోయిన వాళ్ళ మృతదేహాలు కనీసం ఎవరి డెడ్ బాడీ ఏంటో కూడా గుర్తుపట్టలేని స్థితి. ప్రతి డెడ్ బాడీ మాడి మసైపోయి కనిపిస్తోంది. బస్సు ప్రమాదాన్ని చూస్తే మంటలు ఏ స్థాయిలో వ్యాపించాయో మనం ఉదయం నుంచి చూస్తూనే ఉన్నాం. అంటే బస్సు ఎంత వేగంగా వెళ్ళి లారీని ఢీకొట్టిందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఒకసారి ప్రమాదం ఎలా జరిగిందని విశ్లేషిస్తే చాలా స్పష్టంగా ఉదయం 6:30 సమయంలో మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర పలకల క్వారీ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరగడానికి మొదటి కారణం ఏంటి అంటే, నేరుగా బస్సు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు నేరుగా వెళ్ళి రోడ్డు మీద ఉన్న టిప్పర్ని ఢీకొట్టింది. ఈ పాయింట్ ఖచ్చితంగా ప్రేక్షకులు నోట్ చేసుకోవాలి. ఈ పాయింట్ గురించి ఖచ్చితంగా ప్రేక్షకులు కామెంట్ కూడా చేయాలి. ఎందుకంటే బస్సే వెళ్ళి నేరుగా టిప్పర్ని ఢీకొట్టింది. ఇక్కడ టిప్పర్ వచ్చి బస్సును ఢీకొట్టలేదు, టిప్పరు వచ్చి బస్సును ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరగలేదు. నేరుగా బస్సు వెళ్ళి టిప్పర్ని ఢీకొట్టింది. బస్సు వెళ్ళి టిప్పర్ని ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. బస్సు వెళ్ళి టిప్పర్ని ఢీకొట్టిన తర్వాత బస్సు డీజిల్ ట్యాంక్ పేలింది. డీజిల్ ట్యాంక్ పేలి ఆ డీజిల్ చిల్లిపోయి ఒక్కసారిగా అక్కడున్న బస్సు పైన అట్లాగే ఆ టిప్పర్ పైన పడిపోయింది. మంటలు చెలరేగాయి. ఆటోమేటిక్గా అత్యంత వేగంగా మంటలు బస్సుని టిప్పర్ని అంటుకున్నాయి. కొంతమంది ఎవరైతే ఉదయం 6:30 కాబట్టి కొంతమంది మెలకువలో ఉన్నవాళ్ళు అలర్ట్ అయ్యారు. బస్సులో ఉన్న ప్రయాణికులు మెలకువలో ఉన్నవాళ్ళు హడావిడిగా బయటకు వచ్చి మొత్తానికి మంటల్ని తప్పించుకొని బయటకు దూకేశారు. నిద్రలో ఉన్నవాళ్ళు, సాధారణంగా అదే సమయంలో నిద్రలో కూడా ఎక్కువ మంది ఉంటారు, నిద్రలో ఉన్న వాళ్ళు తప్పించుకోలేకపోయారు. వాళ్ళు మేలుకునే లోపే బస్సుని మంటలు అంటుకోవడం వల్ల పొగ కమ్ముకుపోయింది. బస్సు లోపలికి మంటలు వచ్చేసి బస్సుని చుట్టుముట్టేశాయి. దీంతో వాళ్ళు తప్పించుకోలేని స్థితిలో 13 మంది మాడి మసైపోయారు, బొగ్గైపోయారు. మనం ఆ విజువల్స్ చూస్తే కన్నీళ్ళు వస్తున్నాయి, గుండె ద్రవించిపోతుంది. ఇంత దుర్మార్గానికి కారణం ఏంటి అంటే డ్రైవర్ చెప్తున్నారు. అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, బస్సులో ఉన్న ప్రయాణిస్తున్న వాళ్ళు కావచ్చు, డ్రైవరు కొంత అటు ఇటు మాట్లాడుతున్నారు. చాలా స్పష్టంగా డ్రైవర్ నుంచి ఒక సమాచారం బయటకు వచ్చినట్టుగా పోలీసులు కొద్దిసేపటి క్రితమే చెప్తున్నారు. స్టీరింగ్ జామ్ అయింది కాబట్టి నేను బస్సుని కంట్రోల్ చేయలేకపోయానని డ్రైవర్ చెప్తున్నట్టుగా తెలుస్తుంది. స్టీరింగ్ జామ్ అవటం వల్లే బస్సు కంట్రోల్ కాలేదు. ఫలితంగా నేరుగా వెళ్ళి ఎదురుగా ఉన్న టిప్పర్ని ఢీకొట్టింది. టిప్పర్ని ఢీకొట్టడంతో బస్సు ఇంత దారుణమైన ప్రమాదం జరిగిందని చెప్తున్నాడు. చాలా స్పష్టంగా మొదటి ఎముడు ఎవరు అంటే డ్రైవర్ అని చెప్పాలి. ఎందుకంటే బస్సు ఫిట్నెస్ సరిగా లేనప్పుడు 40 మంది ప్రయాణికులతో బస్సుని ఎలా రోడ్డుపైకి తీసుకెళ్లాడు? బస్సు ఫిట్నెస్ సరిగా లేనప్పుడు 40 మంది ప్రయాణికుల దగ్గర డబ్బులు తీసుకొని యాజమాన్యం ఎలా టికెట్ల మంది? బస్సు ఫిట్నెస్ సరిగా లేనప్పుడు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. బస్సులో ఉన్న ప్రయాణికులు చెప్తున్నారు, ఈ ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందే ఆ బస్సు మార్కాపురం దగ్గర ఒక చోట నిలిచిపోయిందని, బస్సు
హరికృష్ణ ట్రావెల్స్కి చెందిన బస్సు ఇది, ఒక లోకల్ హరికృష్ణ ట్రావెల్స్ చెందిన బస్సు ఇది. నిర్మల్ నుంచి జనాన్ని ఎక్కించుకొని అంటే పట్టణాలన్నీ నిర్మల్ అంటే తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న నిర్మల్ నుంచి ప్రయాణికుల్ని స్టేజీల వారీగా ఎక్కించుకుంటూ నేరుగా వాళ్ళని తీసుకెళ్లి నెల్లూరు జిల్లా కావలిలో వదిలేస్తుంది. అయితే బస్సు ఫిట్నెస్ లేనప్పుడు ఇంత లాంగ్ జర్నీ ఎందుకు దీనికి ప్లాన్ చేశారు? బస్సు సరిగా లేదని చెప్తున్నారు. ఈ ప్రమాదం జరగడానికి కొద్ది నిమిషాల ముందే బస్సు ఒక చోట గంటకు పైగా ఆగిపోయింది. చాలా రిపేర్లు చేశారు, ఆ స్టీరింగ్ ఏదో చేశాడు. డ్రైవర్కి చాలా స్పష్టంగా తెలుసు బస్సు అదుపు తప్పితే ప్రమాదం జరుగుతుందని. డ్రైవర్కి చాలా స్పష్టంగా తెలుసు బస్సు స్టీరింగ్ జామ్ అయితే ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. డ్రైవర్కి చాలా స్పష్టంగా తెలుసు స్టీరింగ్ జామ్ అయితే బస్సులో ఉన్న వాళ్ళ ప్రాణాలకి గ్యారంటీ ఉండదని. అన్ని తెలిసి కూడా బస్సుని ఎందుకు వదిలేశారు? అన్ని తెలిసి కూడా ఎందుకు ముందుకెళ్ళాడు డ్రైవర్? యాజమాన్యం ఒత్తిడి ఉందా? యాజమాన్యం ఒత్తిడి కంపల్సరీ కనిపిస్తోంది. డ్రైవర్ పైన చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మనకున్న సమాచారం మేరకు ఇద్దరు డ్రైవర్లు ఉండటం తెలుస్తుంది. ఒక డ్రైవర్ కూడా చనిపోయాడనే సమాచారం అందుతోంది. అయితే ఇంత ఫిట్నెస్ సరిగా లేని బస్సుని రోడ్డు మీద తీసుకొచ్చిన యాజమాన్యం డ్రైవర్ పైన ఒత్తిడి చేసిందా? ఏముందిలే పంపించేసే, ఏముంది 4 రోజులు 4 సిటీలు అంటే ఈ సాయంత్రానికి మధ్యాహ్నానికి కావలికి వెళ్ళిపోతే మనకు పైసలు వచ్చేస్తాయి, జేబులో వేసుకుందాం, తర్వాత చస్తే చచ్చాడు, ఎవడైనా చేస్తాడు, మనకేం వచ్చిందిలే అనే కోణంలో యాజమాన్యం నిర్లక్ష్యం చేసిందా అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. గతంలో కర్నూలు బస్ యాక్సిడెంట్లో కూడా ఇటువంటి సిచ్యువేషనే. అంటే బస్సు స్పీడ్ పైన లిమిట్స్ ఉన్నా కూడా వాటిని పట్టించుకోలేదు. బస్సు స్పీడ్ పైన గతంలో చలాన్లు ఉన్నా పట్టించుకోలేదు. సేమ్ సీన్ ఇక్కడ కూడా ఇప్పుడు ఏదైతే మార్కాపురంలో జరిగిందో యాక్సిడెంట్, ఇక్కడ కూడా అదే సీన్ రివర్స్ అయింది. బస్సు పైన కొన్ని చలాన్లు ఉన్నాయి, దాని ఫిట్నెస్ పైన ఆరోపణలు ఉన్నాయి, దాని ఫిట్నెస్ పైన అనుమానాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా యాజమాన్యం కూడా పట్టించుకోలేదు. ఖచ్చితంగా ఇది డ్రైవర్ ఎముడవుతాడు. యాజమాన్యం ఈ మరణాలకి ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు ఇవాళ కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి. తెల్లవారుతుండగానే జరిగిన ఈ ప్రమాదం, బస్సు యాక్సిడెంట్ అవ్వడం, అయిన యాక్సిడెంట్లో బస్సుకి మంటలు అంటుకోవడం, ఆ మంటలు చెలరేగి బస్సులో ఉన్న వాళ్ళు సజీవ దహనమైపోవడం, 13 మంది వాళ్ళ శవాలను చూస్తుంటే మీకు చాలా విజువల్స్ మేము చూపించలేకపోతున్నాం. కొన్ని యూట్యూబ్ రూల్స్ అడ్డుగా ఉండి వాళ్ళ శవాలను చూస్తుంటే నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళ శవాలను చూస్తుంటే ఈ మరణాలకి బాధ్యత ఎవడు అని ప్రశ్నించాలనే ఆవేదన, ఆక్రోశం కలుగుతుంది. వాళ్ళ శవాలను చూస్తుంటే ఈ ప్రమాదాలని ఎప్పుడు ఎలా అరికడతారు, ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించాలనిపిస్తుంది, నిలదీయాలి అనిపిస్తుంది. నిజంగా చాలా స్పష్టంగా క్లియర్గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ప్రమాదానికి మొదటి కారణం, బస్సు యాజమాన్యం నిర్లక్ష్యం ప్రమాదానికి రెండవ అతిపెద్ద కారణం. ఇంకొక విషయమే లేదు. సాధారణంగా ఇప్పుడున్న యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలో మార్కాపురం ఏరియాలో రెగ్యులర్గా అక్కడ క్వారీస్ ఉన్నాయి, గ్రానైట్ క్వారీస్ ఉన్నాయి, అట్లాగే ఈ కంకర క్వారీస్ ఉన్నాయి. ఆ ఏరియాలో టిప్పర్లు తిరుగుతాయి. అటువంటి ఒకసారి ఏదైనా టిప్పర్కి తాకింది అంటే ఆ ప్రమాదాన్ని ఊహించలేం. చాలా అతిపెద్ద ప్రమాదం అవుతుంది. గతంలో చేవెలలో చూసాం, ఆర్టీసీ బస్సుని ఒక కంకర లారీ వచ్చి ఢీ కొడితే బస్సు ఆఫ్ వెళ్ళిపోయింది మొత్తం పూర్తిగా. ఎంతమంది ప్రాణాలు బలైపోయాయో చూసాం మనం. 19 మంది ప్రాణాలు బలైపోయాయి అక్కడ. ఆ పరిస్థితిని ఎందుకు అంచనా వేయలేకపోయారు వీళ్ళు? బస్సు స్టీరింగ్ జామ్ అయిపోయింది, బస్సు 1 గంట ముందే ఆగిపోయింది, అయినా ఎందుకు పట్టించుకోలేదు? బస్సును నిలుపుదల చేసి వేరే బస్సులో ప్రయాణికులు పంపించవచ్చు కదా. 40 మంది ప్రాణాలు, 40 మంది అంటే 40 మందేనా, 40 కుటుంబాలు ఇవాళ 13 మంది చనిపోయారు అంటే ఆ 13 కుటుంబాలు ఇవాళ తీరని దుఃఖంలో మునిగిపోయాయి. ఆ 13 కుటుంబాల్లో నిజంగా కుటుంబ పెద్దలుంటే వాళ్ళని కాపాడే వాళ్ళు ఎవరు? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఆ కుటుంబాల భవిష్యత్తు ఏంటి? ఇంత నిర్లక్ష్యమా? ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఫిట్నెస్ లేని బస్సులపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ప్రభుత్వాలు పూర్తిగా ఇది 3వ నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం అని కూడా చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు. ఎందుకంటే ఇది 2 స్టేట్స్లో ఇంటర్ స్టేట్ బస్సు, ఇది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ 2 ప్రభుత్వాలు ఇటువంటి బస్సులని ఏరివేయకపోతే ఇంకొక కూడా ఈ బస్సుకు సంబంధించిన విషయం చెప్పాలి. అదొక సెమీ స్లీపర్ క్లాస్ బస్ లాగా కనిపిస్తోంది. అంటే మామూలు బస్సుని తీసుకొని దానికి స్లీపర్ బెడ్స్ ఫిట్ చేయించి అందులో దాంతో వీళ్ళు ట్రావెల్స్ నడిపిస్తున్నారు. అంటే ఆ బస్సులో ఏసీ ఉండదు. స్లీపర్లో ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఆ స్లీపర్ బస్సుల్లో అన్ని క్లాత్స్ ఉంటాయి, ఆ బట్టలు కట్టేసి ఉంటారు. ఎందుకంటే ఆ ఒక సీటుకి ఇంకో సీటుకి మధ్య గ్యాప్ కోసం ఆ క్లాత్స్ కూడా మంటలు వ్యాపించడానికి కారణమై ఉంటాయి. నిర్లక్ష్యం, అసలు జాగ్రత్తలు తీసుకోకపోవడం, పట్టించుకోకపోవడం, ప్రభుత్వాలు వదిలేయటం, రవాణా శాఖ వీళ్ళని వదిలేయటం, వీళ్ళెవరూ పట్టించుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇవాళ అందరూ వచ్చారు,
ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ రాజకీయ నాయకులు వచ్చారు, ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వ అధికారులు వచ్చారు, ప్రమాదం జరిగిన తర్వాత అక్కడికి వచ్చి కన్నీళ్లు కారుస్తున్నారు, ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు, అక్కడికి వచ్చి బాధను వ్యక్తం చేస్తున్నారు, విక్టిమ్స్తో మాట్లాడుతున్నారు, పోలీసులు వచ్చి అక్కడ నిలబడి విచారణ జరుపుతున్నారు, ఆ డిప్యూటీ కలెక్టర్ వచ్చారు అక్కడికి, జాయింట్ కలెక్టర్ వచ్చారు అక్కడికి, అట్లాగే ఎమ్మెల్యే వచ్చారు, మినిస్టర్స్ కూడా అక్కడ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ బస్సు ప్రమాదం పైన ప్రత్యేకంగా ఒక సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో హోంమంత్రి కూడా ఉన్నారు. ఇదంతా ఇప్పుడు చేస్తున్నారు. కానీ ఇవన్నీ ఇప్పుడు ఈ 13 మంది కుటుంబాలని ఆదుకోగలవా? ఇవన్నీ ఇప్పుడు ఈ 13 మంది ప్రాణాలని తిరిగి తీసుకురాగలవా? దీనికి కారణం ఏంటి? బస్సులపైన, ముఖ్యంగా ట్రావెల్స్ బస్సులపైన ఆంధ్ర తెలంగాణ మధ్య రెగ్యులర్గా వందలాది ట్రావెల్స్ బస్సులు తిరుగుతుంటాయి. ఆ వందలాది ట్రావెల్స్ బస్సులని ఏనాడు పూర్తి స్థాయిలో పట్టించుకున్న వాళ్ళు లేరు. ఏనాడు రవాణా శాఖ అధికారులు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, రవాణా శాఖ అధికారులు పట్టించుకున్న పాపన పోలేదు. వాటి ఫిట్నెస్ పైన దృష్టి పెట్టిన పాపన పోలేదు. ప్రమాదం జరిగినప్పుడు కంటి తుడుపు చర్యగా వీళ్ళు వస్తారు, బస్సులపైన దాడులు చేస్తారు, చెక్ చేస్తారు, మళ్ళీ వారం రోజులు జనమంతా మర్చిపోతారు, ఈ సంఘటనని మళ్ళీ వదిలేస్తారు. గత అనుభవాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం మనకి ఏం చెప్తోంది? ఓవర్ స్పీడు, బస్సులపైన కంట్రోల్ లేదు, స్పీడ్ లాక్ లేదని చెప్తోంది. ఈ బస్సు ప్రమాదం ఏం చెప్తోంది? ఫిట్నెస్ లేదు, ఫిట్నెస్ లేని బస్సుని అడ్డగోలుగా పర్మిట్ చేసి పంపించడం వల్ల అన్యాయంగా ప్రాణాలు బలైపోయాయి. ఒకసారి ఆలోచించండి, ప్రయాణికులు ఎలా నమ్ముతారు ప్రైవేట్ బస్సుని? ప్రయాణికులు ఇక్కడ నుంచి ప్రైవేట్ బస్సులు ఎక్కాలంటే ఇంకొక పరిస్థితి అంటే ప్రయాణికులకి సరిపడా బస్సులు లేవు. ఏ అవైలబిలిటీ ఉన్న బస్సు ఎక్కేసి వెళ్ళిపోతాడు. ఆ బస్సు ఎలా ఉందో చూసుకోడు, సీట్ దొరికిందా లేదా, లేకపోతే బెర్త్ దొరికిందా లేదా అనే కోణంలో తప్ప ఇంకొక ఆలోచనే ఉండదు ప్రయాణికులకి. అమాయకులైన ప్రయాణికుల ప్రాణాన్ని బలి తీసుకోవడానికి కారణం ఖచ్చితంగా ప్రభుత్వాల నిర్లక్ష్యం. ఫిట్నెస్ లేని బస్సును నడిపిన బస్సుని ఇంత పెద్ద మంది 40 మందిని ఎక్కించి నెల్లూరు వరకు తీసుకుపోయే ప్రయత్నం చేయడం యాజమాన్యపు నిర్లక్ష్యం. అట్లాగే బస్సు ఫిట్నెస్ లేదని తెలిసి కూడా, దాని స్టీరింగ్ జామ్ అయిందని తెలిసి కూడా, ఆ స్టీరింగ్ జామ్ అయితే 40 మంది ప్రాణాలు ఖచ్చితంగా ప్రమాదంలో పడతాయని తెలిసి కూడా డ్రైవర్ ఆ బస్సులో ముందుకు వెళ్ళడం, బస్సును తీసుకొని ముందుకు వెళ్ళడం ఇంకొక కారణం. ఈ 3 కారణాలు ప్రస్తుతానికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడే అక్కడికి ఆ జిల్లా ఎస్పీ వచ్చారు. ఎస్పీ ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. జిల్లా ఎస్పీ బయట ప్లే చేయండి పీసీఆర్. ఒకసారి అక్కడికి వచ్చిన తర్వాత ఎస్పీ ఏం మాట్లాడుతుందో చూద్దాం. మనకు ఎర్లీ అవర్స్లో మార్కాపూర్ అవుట్స్కట్స్లో ఒక ప్రైవేట్ ట్రావెల్స్, హరికృష్ణ ట్రావెల్స్ సంబంధించిన వెహికల్ బస్సు జగిత్యాల నుంచి కలిగిరి పోతుండే. మార్నింగ్ అవర్స్లో ఈ రోడ్డు మీద ఒక టిప్పర్కి హిట్ అయ్యి యాక్సిడెంట్ కావడం జరిగింది. సో హిట్ అయిన తర్వాత కొలిషన్ వల్ల ఫైర్ రావటం, బస్సు కూడా ఫైర్లో క్యాచ్ అయ్యి లోపల ఉన్న ప్యాసింజర్స్ కూడా అరౌండ్ 13 మెంబర్స్ ఈరోజు చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి మనకు అరౌండ్ 6:10కి అట్లా కాల్ వచ్చిన వెంటనే మా సంబంధిత అధికారులు, ఇన్స్పెక్టర్, డివైఎస్పీ గారు ఇమీడియట్గా సీన్కి వచ్చి అంబులెన్సెస్ అన్నీ కూడా మనం అరౌండ్ 23 మెంబర్స్ దాకా హాస్పిటల్కి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఒకరిద్దరికి కొంత ఫ్రాక్చర్స్ తప్పితే మిగతా వాళ్ళ కండిషన్ అంతా కూడా బాగానే ఉంది. వాళ్ళ మెరుగైన చికిత్స కూడా వాళ్ళు అసెస్మెంట్ చేసి దాని ప్రకారము జిల్లా యంత్రాంగం వాళ్ళని బెటర్ ట్రీట్మెంట్ కోసం బెటర్ హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక ఈ ఎక్కడ వాళ్ళు అనే దాని మీద ప్యాసింజర్స్ లిస్ట్ మనకు రావడం జరిగింది. ఇప్పుడు హాస్పిటల్లో చూసుకున్నటువంటి 23 మంది వరకు అయితే అందరూ కూడా మన పీసీపల్లి, కొనకనమిట్ల, వెలిగండ్ల, ఇక్కడ మనకు సంబంధించిన వాళ్ళు కనిగిరి, మనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు 23 మంది కూడా. దీంట్లో తెలంగాణ వాళ్ళ మిగతా 13లో ఎవరు అనేది ఒక 5 మినిట్స్లో మనకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. వచ్చిన వెంటనే మనం సంబంధిత ఫ్యామిలీస్ అందరికీ కూడా ఇన్ఫామ్ చేసి ఇంకా ఫర్దర్గా ఏమి ప్రొసీజర్స్, ఏం ప్రాసెస్ మనం చేయాలో అది దాని ప్రకారం చేయడం జరుగుతూ ఉంది. మొత్తం 13 మంది చనిపోవడం జరిగింది. మిగతా 27 మంది దాకా యాక్చువల్ హాస్పిటల్లో ఉన్నారు. అంటే టిప్పర్ డ్రైవర్ కావచ్చు, ఇక డ్రైవరు, క్లీనర్ అందరూ కలిపి 27 మంది ఉన్నారు. బస్సులో దాదాపు 35 మంది దాకా ఉన్నట్టుంది. 34 మంది ప్యాసింజర్స్ ఒకటి. ఇంకా కొంచెం ఆ డీటెయిల్స్ కొంచెం అది మనకి ఇంకా కొంచెం ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ నేను మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. అవును, రావడం జరిగింది. అంటే మా వాళ్ళు రావటం కానీ, అంబులెన్సెస్ రావటం కానీ, రెస్క్యూ ఆపరేషన్ వరకు అయితే మనం సత్వరం చేయగలిగాము. అయితే బాధాకరమైన విషయం యాక్సిడెంట్ కావడం అనేది. సో ఇక యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేసుకొని రానున్న రోజుల్లో అవి చేయకుండా చేయాలా. ఈవెన్ సీఎం
సీఎం సార్ కూడా దీని గురించి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ జరిగింది. అనాలిసిస్ చేసి ఈ ఉన్న ఎవరైతే ఇంజ్యూర్డ్ ఉన్నారో తర్వాత వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది. సో మా జిల్లా యంత్రాంగం సైడ్ నుంచి, పోలీస్ సైడ్ నుంచి మనం ఏం చర్యలు తీసుకోవాలి అవన్నీ కూడా సకాలంలో తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రధాన కారణం ఇంకా చూడాల్సింది. అంటే ఇప్పుడు ఉన్నదాని పరిస్థితి చూస్తే బస్సు లేన్ ఆపోజిట్ లేన్లో ఉంది. ఇంపాక్ట్ కూడా బస్సు టిప్పర్ వెనక వైపు నుంచి హిట్ చేసినట్టుంది. కాబట్టి టెక్నికల్గా ఎలా జరిగింది అనేది కొంచెం మనం ఇంకా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారం మనకు తెలిసిన వెంటనే అది కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. జిల్లా ఎస్పీ మాటల్లో కూడా చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది ఏంటంటే బస్సు ముందు వెళ్తున్న టిప్పర్ని వెనక నుంచి వచ్చి ఢీకొట్టినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ యాక్సిడెంట్లో ఖచ్చితంగా బస్సు డ్రైవర్ పాత్ర ఉంది, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఉంది. అతను నిద్రపోయాడనే విషయంలో ఎవరు చెప్పట్లేదు. కొద్దిసేపటి క్రితం కొంత సమాచారం అంది దాని ప్రకారం చూస్తే స్టీరింగ్ జామ్ అయిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. బస్సు ఫిట్నెస్ పైన ప్రయాణికులు మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బస్సు ఈ ప్రమాదానికి జరిగే ముందు ఎర్రగొండపాలెం దగ్గర బస్సు ఒక గంట సేపు ఆపి దాన్ని రిపేర్ చేశారని చెప్తున్నారు. అంతేకాదు గతంలో కూడా ఈ బస్సుని ఒక నెల రోజుల పాటు నెల రోజుల పాటు ఫిట్నెస్ విషయంలో సీజ్ చేశారు. బస్సుని సీజ్ చేశారు అధికారులు అని చెప్తున్నారు. ఇంత నిర్లక్ష్యం ఉన్న బస్సుని మళ్ళీ రోడ్డు మీదకి ఎలా తెచ్చారు? నేను అడుగుతున్న ప్రశ్నలు ఒకటే. ఖచ్చితంగా ఈ ప్రమాదం 13 మందిని బలి తీసుకున్న ఈ ప్రమాదం పైన పోలీసులు ఇప్పటికైనా మేల్కుంటారా? 13 మందిని బలి తీసుకున్న ఈ ప్రమాదం పైన రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కుంటాయా? ఈ ప్రమాదాన్ని ఖచ్చితంగా ఒక గుణపాఠంగా తీసుకొని ఫిట్నెస్ లేని బస్సులను వేటాడుతారా లేదంటే ట్రావెల్స్ యాజమాన్యాలకి లొంగిపోతాయా ప్రభుత్వాలు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు తలెత్తున్నాయి. కర్నూలు యాక్సిడెంట్ చూసిన తర్వాత కావచ్చు, ఈ యాక్సిడెంట్ చూసిన తర్వాత కావచ్చు, గతంలో జరిగిన యాక్సిడెంట్ చూసిన తర్వాత కావచ్చు, ప్రయాణికుల ప్రాణాలకు గ్యారంటీ ఎలా ఇస్తారు? ఏం చెప్తారు? మీరేం చెప్తారు? ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్ ఖచ్చితంగా చైతన్యవంతంగా ఉండాలి. ఇటువంటి ప్రమాదాలపైన ప్రశ్నించే విధంగా ఉండాలి. అప్డేట్స్ కోసం, బస్ యాక్సిడెంట్ సంబంధించిన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల్.